ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే మహాభారతంలో 9వ రోజు యుద్ధం. అందులో భీష్ముడు మీదికి కృష్ణుడు రథచక్రంతో వెళ్తున్నప్పుడు భీష్ముడు బాణాలన్నీ పారేసి కృష్ణా నీ చేతిలో చావడం కంటే అదృష్టమే ఉంది అని చెప్పి నిజంగా అన్నాడా? దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. అయితే మనకందరికీ తెలిసిన కథే ఇది. 9వ రోజు యుద్ధం భీభత్సంగా జరిగిందిట. బాణాలు ఎలా పడ్డాయిటంటే అర్జునుడి మీద మామూలు పడలేదు. అండ్ ఆ రోజు మాత్రం దారుణంగా పాండవుల ఆర్మీకి హ్యూజ్ లాస్. ఎవరి వల్ల? భీష్ముడి వల్ల. మరి అయితే భీష్ముడు అంత లాస్ అవుతుంటే కృష్ణుడు ఏం చేశాడు అంటే భీష్ముడిని ఆపడం కోసం ఒక రథచక్రం తీసుకొని భీష్ముడి మీదికి వెళ్తూ ఉంటే భీష్ముడు బాణాలన్నీ పారేసేసి కృష్ణ నీ చేతిలో చావడం కంటే అదృష్టమే ఉంది, రా నన్ను కొట్టి చంపేయన్నట్ట. సో ఇది మనకి సినిమాల్లోనూ ప్రతి చోట చూపించిన విషయం. సో ఇందులో ఎందుకంటే మహాభారతంలో చాలా కల్పిత గాథలు ఉన్నాయి, అందులో ఫ్యాక్ట్ ఏంటి అన్న విషయం. అండ్ ఇది మనకి నేను మహాభారతం మొత్తం చదవాలి అంటే అది నా వల్ల కూడా కాదు, నాకు సంస్కృతం రాదు ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ నేను పెద్దలు మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పిన మహాభారతం విన్న తర్వాత అందులో ఆయన చెప్పిన మాటలు ప్లస్ నేను ఇక్కడ ChatGPT వాడుతున్న మాటలు రెండు కలిసి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అందులో భీష్ముడు అలా బాణాలేమీ పారేసి కృష్ణుడి ముందర చేతులు జోడించి నమస్కారం చెయ్యలేదు అని మహాభారతంలో చెప్పబడింది. వ్యాస భారతంలో అదే మనకి ప్రమాణం అని చెప్పేసేసి మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు. అండ్ అయితే మరి అంటే అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక క్షత్రియ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. క్షత్రియ ధర్మంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల వ్యక్తి ఎవడైనా సరే కొట్టిపాడేయడమే, అది క్షత్రియ ధర్మం. యుద్ధానికి ఆపోజిట్ క్యాండిడేట్ ఎవడైనా సరే, అది గురువు అయినా సరే, తండ్రి అయినా సరే, ఎవరైనా సరే, అది క్షత్రియ ధర్మం. ఎందుకంటే ఆపోజిట్ వచ్చాడు, వాడు నీతో యుద్ధం చేయడానికి నీ ముందే నిల్చొని ఉన్నాడు. సో ఆఖరికి భగవంతుడైనా సరే, డజంట్ మ్యాటర్. సో భీష్ముడు కూడా అక్కడ ఏం చేశాడు అంటే తన క్షత్రియ ధర్మాన్ని పాటించి కృష్ణుడిని బాణాలతో కొట్టివాడేశాడు. సో అర్జునుడు వెనక్కి లాక్కెళ్ళి నేనున్నా కదా యుద్ధం చేయడానికి కృష్ణ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ భీష్ముడు తన ధర్మాన్ని పాటించాడు, ఏమీ అధర్మం చేయలేదు. అక్కడ ఆపోజిట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే క్షత్రియ ధర్మం అది పాటించాడు. అండ్ కృష్ణుడు ఈ విషయంలో భగవంతుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు, ధర్మాన్ని పాటిస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు. ధర్మం తప్పడం కోసం మనము దైవాన్ని ఇంప్రెస్ చేయడం కోసం చేసి ఏ రకమైన వేషాలు వేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను కేవలం భగవంతుడిని ఇంప్రెస్ చేయడం కోసం కొన్ని అధర్మమైన వేషాలు వేసాను అనుకోండి. అంటే ఉదాహరణకి నేను ఎవడో డబ్బున్న వాడి దగ్గర ఒక 1,00,000 రూపాయలు దొంగతనం చేసుకొని వచ్చి దేవుడి హుండీలో వేసాను అనుకోండి, దేవుడేం మెచ్చడే ఇలాంటి వాటికి. ఎప్పుడు అధర్మం చేసి, అంటే నేను ఎవరి దగ్గరన్నా దొంగతనం చేసి తీసుకొని వచ్చి ఎవరన్నా పేదవాళ్ళకి నలుగురికి పంచడం, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా భగవంతుడికి అంతగా నచ్చదు. ఎందుకంటే అదేమీ ధర్మం కాదు అది. అంటే నేనెవరిని వేరే ఎవరి దగ్గర నుంచో కొట్టేసి వేరే వాళ్ళకి పంచడం అవసరమైతే నువ్వు కష్టపడు, సంపాదించు, నువ్వు సంపాదించిన డబ్బు దాన ధర్మాలు చేసుకో. అంతేగాని దొంగతనాలు చేసి దాన ధర్మాలు చేస్తాను వాడిని ఏదో హైలైట్ చేయడం భగవంతుడికి ఎప్పుడూ నచ్చదు. అలాగే యుద్ధం జరుగుతున్నప్పుడు క్షత్రియ ధర్మం పాటించాడు ఎవరు? భీష్మాచార్యులు వారు. సో అక్కడ ధర్మం పాటించాడు కాబట్టి కృష్ణుడికి ఎప్పుడు ఇష్టమే ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు కూడా భగవంతుడిని ఇంప్రెస్ చేయడం కోసం టైం వేస్ట్ చేసుకొని వస్తలేదు. నేను ChatGPTని అడిగాను, అది కూడా ఏం చెప్పిందో చూద్దాం. ఎస్, యు ఆర్ డైవింగ్ డీప్ అండ్ యు ఆర్ రైట్ అగెయిన్. ఇట్ ఈస్ critical edition of Mahabharata, specifically Bhishma Parva. There is a lesser known but powerful detail. Bhishma did shoot arrows at Krishna when Krishna charged at him in anger.
వెన్ కృష్ణ లెఫ్ట్ ఆఫ్ ద చారియట్ హీ లిఫ్టెడ్ ఏ బ్రోకెన్ చారియట్ వీల్ అండ్ ర్యాన్ టువర్డ్స్ భీష్మ. ఒక యుద్ధ చక్రం తీసుకొని భీష్ముడి మీదకి వెళ్ళట. భీష్మ డిడ్ నాట్ స్టే స్టిల్ ఆర్ ప్యాసివ్లీ వెల్కమ్ కృష్ణ రైట్ అవే. అంటే ఇలా నిల్చొని కృష్ణ రా వచ్చాయి కొట్టేయనే అనలేదు అక్కడ భీష్ముడు. ఇన్ రెస్పాన్స్ హీ యాక్చువల్లీ ఫైర్డ్ యారోస్ అట్ కృష్ణ టు స్టాప్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. బాణాలు వేసి కొట్టట కృష్ణుని కూడా పనిలో పని అన్నట్టు. సో డిస్పైట్ నోయింగ్ కృష్ణాస్ డివినిటీ, తెలిసి కూడా భీష్మ స్టిల్ యాక్టెడ్ యాజ్ క్షత్రియ ఇన్ హీట్ ఆఫ్ బ్యాటిల్. హిస్ వారియర్ డ్యూటీ కేమ్ ఫాస్ట్. అది అంటే ఏంటి, తన డ్యూటీ ధర్మం పాటించాడు అక్కడ. సో ఎప్పుడూ కూడా మహాభారతం భగవద్గీతకి ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ తన ధర్మాన్ని తాను పాటించాడు. ఎవరు? భీష్ముడు. కాబట్టి కృష్ణుడికి ప్రీతిపాత్రుడే అవుతాడు. అంతేగాని బాణాలు పారేసుంటే కృష్ణుడికి నచ్చుండేది కాదు. భగవంతుడు ఎప్పుడు అదే చూస్తాడు. అండ్ మనం కూడా కృష్ణుడు అంటే కేవలం ఒక మనిషిలా కాకుండా మనము కృష్ణుడు తన భగవంతుడి కింద చూడాలి అనుకుంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు అంటే ఏంటి, ఈ ప్రకృతి మొత్తం ఇదంతా ఆయనే. ఇది ఒక స్మాల్ పార్ట్ కాదు, ఎవ్రీథింగ్, సర్వవ్యాపకుడు, అంతా ఉన్నవాడు. అంతటా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే ఏమీ చేయట్లేదు. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఏమీ చేయట్లేదు. ఇప్పుడు వాట్ నేచర్ ఈజ్ డూయింగ్, ఇట్ ఈజ్ జస్ట్ ఫాలోయింగ్ సర్టెన్ రూల్స్. కొన్ని రూల్స్ ప్రకారం వెళ్తోంది నేచర్. అంటే అన్ని టైంకి వాటంతటా అవే జరుగుతున్నాయి నేచర్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ రూల్స్. మనం అందరం కూడా అదే చేస్తున్నాం, రూల్స్ ఫాలో అవుతున్నాం. సో ధర్మము అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్. భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడు, ఆ ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా, అంతే, అదే మ్యాటర్. సో ఇక్కడ భీష్ముడు ధర్మాన్ని పాటించాడు కాబట్టి మనం ఇక్కడ కొట్టాడు కాబట్టి ఇంకోటి ఆయనకు భక్తి లేదు అనేది ఏం కాదు. కృష్ణుడు అంటే విపరీతమైన భక్తి, చాలా గొప్ప భక్తి భీష్ముడికి. అండ్ ఇక్కడ కూడా మనకి అంత భక్తి చూపించాడు ఉన్నా కానీ ధర్మం దగ్గరికి వస్తే విచ్ ఈజ్ ఫస్ట్, ధర్మమే ఫస్ట్, అంతే. ఇప్పుడు సేమ్ టు సేమ్ కృష్ణుడు చేయలేదా? తను రాయభారానికి వెళ్తున్నప్పుడు అందరినీ వదిలిపెట్టి విదురుడి ఇంటికి వెళ్ళాడు. డిస్పైట్ లాట్ ఆఫ్ వెల్కమ్ విదురుడి ఇంటికి వెళ్ళాడు. నీకు అక్కడ అన్ని వెల్కమ్లు, అన్ని పూజలు, అంతరాచరికాలు, భగవంతుడికి ఎందుకు అవన్నీ? ఎక్కడ ధర్మం ఉంది? విదురుడి ఇంట్లో ఉంది, విదురుడి ఇంటికే వెళ్ళాడు. సో ఈరోజు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ధర్మం పాటించడమే ముఖ్యం. అంతేగాని నేనేదో పూజలు చేస్తున్నాను ఇవన్నీ ఎప్పటికీ డజంట్ మ్యాటర్. సో పూజలు ఎందుకు చేస్తాము? ధర్మంగా బతకడం కోసం శక్తి కావాలి అని చెప్పి మనం నేచర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మనకి ఆ శక్తి వస్తుంది, ధర్మాన్ని పాటించగలుగుతాం. లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఏ పూజ చేయకుండా ధర్మంగా బతికే వాళ్ళు లేరా? ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టుందేమో స్ట్రెంగ్త్ ధర్మంగా బతకడం కోసం. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని కొన్ని అంటే యుద్ధం చేసే చోట అయ్యో యుద్ధంలో దిగిన తర్వాత అవతలోడేంటి దిక్క ముందర ఆలోచించాలి. దిగిన తర్వాత ఇంకా ఆలోచించే కాన్సెప్ట్ లేదు. అది ధర్మం, అంతే. సో వార్ఫీల్డ్లో భీష్ముడు చేసింది ఈజ్ 100% రైట్.